అమ్మా బిందు అక్కడ డాక్టర్ పర్లేదన్నారుగా తనకంతా ఓకే కదా ఏంటి ఇలా కొట్టావు? ఈ దెబ్బకే ఇలా ఫీల్ అవుతున్నావు? అది కొట్టిన దెబ్బ తెలిస్తే ఏమైపోతావురా? అమెరికా కంపెనీ అన్నావుగా, ఇలాగే ఏడుస్తాయి. అమ్మ ఏమైంది? నీ పెళ్ళాం కళ్ళు తిరిగి పడింది. ఇక నుండైనా ఈ రాత్రి ఉద్యోగం మానిపించే. సరే బిందు బిందు ఇప్పుడు ఎలా ఉంది నీకు? ఏంటి ఫైన్? తినమంటే తినకుండా వెళ్తావు. మొహం చూడు ఎలా పిక్కిపోయిందో. కోడలి పిల్ల కాలు జారిందంటగా. కాలు జారడం అంటే నీ జిమ్మడా? పెళ్లికి ముందైతే కాలు జారడం అనాలి. శుభ్రంగా పెళ్లిపోయిందిగా, నీళ్ళోసుకుంది అనాలే. అబ్బాయి గారికి ఏమో వికెట్ డౌను, కోడలి పిల్లకి కడుపు. మా ఇంట్లో దీన్నే కాలు జారిందని అంటారు. అబ్బాయి గారు మొగం ఎక్కడెట్టుకుంటారో. నువ్వేమి చేశావు నేరం? అమ్మా నేను చచ్చిపోతానమ్మా. ఊర్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా నేనే పరిష్కారం చెప్పేదాన్ని. నా ఇంటి సమస్యను నేను పరిష్కరించుకోలేనా? వేరే బాట్కి మార్చావా? బయట పెట్టారు కదా, ఏ కాకో ఎత్తుకుపోయి ఉంటుంది. యా ఐమ్ ప్రిటీ షూర్. జస్ట్ ఎ సెకండ్. హా తమ్మా, తలనొప్పిగా ఉంది, కాఫీ పెట్టు. నేనే ఆవకాయ పెట్టమల్లా, ఒక కప్పు కాఫీ పెట్టమన్నాడు. ఇదే కాఫీయా కషాయమా? నేర్చుకోమంటే నేర్చుకో. ఈ రోజు నుంచి ధనుర్మాస వ్రతం చేస్తున్నాను. నువ్వు తనతో కలవకూడదు. ఓకే అమ్మా. ఏం బంగారం? ఈరోజు కర్వా చౌత్, మాకు స్పెషల్ ఫెస్టివల్. పెళ్ళైన ఆడవాళ్ళు భర్త ఆరోగ్యం కోసం రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం భర్త మొహం చూసిన తర్వాత భోంచేస్తారు. అమ్మ వాళ్ళు చేసేటప్పుడు నా టర్న్ ఎప్పుడా అని ఎదురు చూసేదాన్ని. సో ఫైనలీ ఆఫీస్ అవ్వగానే త్వరగా రా. నా పిల్లం ప్రేమ పంచుతానంటే వద్దంటనా? నో వే. ప్రపంచం మొత్తం లాక్డౌన్ పెట్టినా టైంకి వచ్చేస్తాను. వ్రతం, నో రొమాన్స్. నా ఆరోగ్యం కోసం అంటావు, నాకేమో ఆనందం ఇవ్వవు. ఆనందం ఎక్కడుంటే ఆరోగ్యం అక్కడ ఉంటుంది. ఆఫీస్కి టైం అయింది, బయలుదేరు. Thank you. ఎందుకు? You complete me. Without you, I'm nothing. ఏంటమ్మా నాయనకు బాలేదన్నావు? అవును, మనసు బాగోలేదు, అందుకే గుడికి తీసుకొచ్చాను. ఏంటి మనసా? మామూలుగా గుడికి పిలిస్తే నువ్వు వస్తావా? చూడు, నీ గ్రహాలు బాలేవు, నీ కోసం పూజ చేయాలి. రా. అది కాదే టైమే. అమ్మ వాళ్ళతో గుళ్ళో ఉన్నాను. వచ్చేస్తున్నా.
ఎంతసేపు తిరుగుతారే? ఏం చెప్పాలరా బాబు? ఎంతసేపు ఏంటమ్మా పూజలు? నీకోసమే కదరా. బిందు ఎక్కడికి వెళ్తున్నావు? పూజ అన్నావు. బిందు ఎక్కడికి? లోపలికి రా, నీతో పని ఉంది. పదా దానికి ఎంత పొగర్రా. మాట్లాడుతున్నా పట్టించుకోకుండా పోతుందా? నాకెందుకో తన అలవాట్లు పద్ధతులు నచ్చడం లేదు. ఏంటో మన తలరాత. ఏంటమ్మా రాత గీత? కూర్చో కూర్చో అమ్మా. నీకు విషయం చెప్పనమ్మా. బృందాలంటే అమ్మాయి మన ఇంటికి ఓడర్గా రావడం మనం ఏదో జన్మలో చేసుకున్న అదృష్టం. మనం తలకిందులుగా తపస్సు చేసినా అలాంటి అమ్మాయి మనకి దొరకదమ్మా. నిజమే. ఇప్పుడు మన అందరి పరిస్థితి తలకిందులుగానే ఉంది. గుడ్ మార్నింగ్. జల్లెల్లోంచి నన్ను చూసావు, నీ రతన్ టన్. ఈ వేడి కాఫీ తాగి నీ ఫాస్టింగ్ బ్రేక్ చేయి. తీసుకో. ఏంటి అలా చూస్తున్నావు? ఈ కాఫీలో ఉన్న పాలు ఎంత ప్యూరో నాకు తెలియదు, కానీ ఈ కాఫీ కలిపిన నా ప్రేమ మాత్రం 100% ప్యూర్. పాలవాడు ఇదే చెప్తాడు. సారీ, నైట్ లేట్ అయింది, ఏమనుకోద్దు. అమ్మేమో దేవుళ్ళు వదిలి రాదు, నేనేమో వాళ్ళని వదిలి రాలేను కదా. సో నన్ను వదిలేసా? అంత మాట అనొద్దు. ఇంకోసారి లేచాను ప్లీజ్. తాగు, నా బంగారం కదా, తాగు ప్లీజ్. గుడ్ గర్ల్. అదిరిపోయింది కదా కాఫీ. కిన్ను మీ అమ్మకి మెంటల్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే ఆమె అప్పుడప్పుడు బాగానే ఉంటారు, బట్ ఆల్ ఆఫ్ అ సడన్ చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తారు. ఐ థింక్ షీ నీడ్స్ టు సీ అ సైకాట్రిస్ట్. విందు, మా అమ్మకి మెంటల్ అంటున్నావా? అమ్మ పిచ్చిదైనా పిల్లలకి మంచిగానే కనిపిస్తుంది. ఐ నో, బట్ వీ షుడ్ సీరియస్లీ లుక్ ఇన్ టు దిస్. నేను నీకు దొరకడం నీ అదృష్టమో కాదో తెలియదు, కానీ మా అమ్మ లాంటి అత్తమ్మ నీకు దొరకడం నువ్వు ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం. నిజంగా నీ అదృష్టమే. ఎక్కడికి? అదృష్టాన్ని ఎంజాయ్ చేయడానికి. ये फोन है ना जीना हराम कर रहे. ఏమిటో? ఓ ఇంది పోర్ కదా. ఈ ఫోన్లు ఏవైతే ఉన్నాయో నాకు అర్థమైంది. ఏంటో. కృష్ణ దొరికావు. డిలీట్. ఏంటి సైలెంట్గా చెక్కేస్తున్నావు? మీ ఇంటికి తీసుకెళ్తున్నావు వాళ్ళని? మీకు అంత నాలెడ్జ్ అమ్మా ఏం మా ఇంటికి రారా? 2 రోజుల్లో అక్కడ పూజ ఉందిగా, నాకేం సాయం చేయరా ఏంటి? పెడదాంరా వరాహచారి. పదండి పదండి. నాకు కూడా కొడుకు దగ్గర కంటే అల్లుడి దగ్గరే కంఫర్ట్. మీరందరూ వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. ఏరా మొహం అలా పెట్టావు? అమ్మెక్కడ ఉండటం నీకు ఇష్టం లేదా? ఏం మాట్లాడుతున్నారు నాన్నగారు? లోపల నుంచి తనకొస్తున్న ప్రేమ కనబడట్లేదా? లేదే. ఎక్స్ప్రెషన్ ఎలా ఉన్నా లోపల ఫీలింగ్ అదే నాన్నగారు. ఓ అమ్మా, అక్కతో పాటు వెళ్తే తన హ్యాపీ ఫీల్ అవుద్దే కదా? ఆ అమ్మాయి నీరసంగా ఉంది కదా, నేను వాళ్ళతోనే వస్తాను. You want one? తీసుకో. నాకు కాఫీ పడతావా? కాఫీ నీకొచ్చినట్టు కాదు, నాకు నచ్చేటట్టు. బొమ్మ బాగుందా? అన్నీ సవ్యంగా ఉంటే నేను కూడా మా అమ్మతో ఆడుకుంటూ ఉండేదాన్ని. ఏం చేస్తా, నా కర్మ అలా తగలడింది. ఇప్పుడు ఎవరిని అనుకుని ఏ లాభం? మీకు నచ్చినట్టు మీరే కలుపుకోండి. ఓకే, విల్ సీ యూ లేటర్. దుకాణం తొందర పని చేస్తున్నావు ఇవాళ. ఏం సంగతి? అక్కింట్లో ఫంక్షన్, అమ్మని తీసుకెళ్ళాలి. అత్తా కోడలు ఒకటే ఇంట్లో పెట్టి బానే ధైర్యంగా తిరుగుతున్నావు బ్రో బయట. దీనికి ధైర్యం ఎందుకు బ్రో?
అత్తా కోడల్ని ఒకటే ఇంట్లో పెట్టినాం అనుకో చిన్న ముచ్చట కూడా పెద్ద తుఫాన్లు అవుతాయి. ఎంత పెద్ద తుఫాన్ అయినా సరే తీరం దాడితే చల్లబడద్దు బ్రో. మనం తీరంలో ఉండాలంతే. తుఫాన్ వస్తే ఫస్ట్ కొట్టుపోయి తీరమే బ్రో. ఎస్, నేను బయలుదేరుతాను. బాయ్. అమ్మ రెడీయా? 2 నిమిషాలు అలా ఇలా వచ్చేస్తాను. నువ్వు సరే, మీ ఆవిడ గారు వస్తుందా? మేడం పొద్దునుంచి బయటికే రాలా. తను రెడీ అయిపోయి ఉంటుందమ్మా, నేను తీసుకొస్తా కదా. హే ఏంటి నువ్వు మర్చిపోయావా? అక్కింట్లో ఫంక్షన్ అసలు లేట్ అయింది. అమ్మ వెయిట్ చేస్తుంది, పదా. నాకు ఫంక్షన్కి వచ్చే మూడ్ లేదు. యూ గైస్ క్యారీ ఆన్. హే వాట్ ఐ టాకింగ్? నా సొంత ఇంట్లో నా సొంత మహిళలో ఫంక్షన్ జరుగుతుంటే నా సొంత పిల్లని తీసుకెళ్ళిపోతే నా సొంత వాళ్ళే ఏమంటారు? విందు కిను ప్లీజ్. విందు అయ్యో ఏంటిది? నువ్వేం చెప్పినా వింటా, కానీ ఇప్పుడు కాదు. ఫంక్షన్ నుంచి వచ్చాక దాదా దాదా ఫటాఫట రెడీ అయిపోవాలి. కిను ప్లీజ్. ఏ నన్ను స్నానం చేయించమంటావా? హే ఏంట్రా నువ్వు ఎంత పంజాబీ అయితే నా బంగారం కదా. అక్కడ జరిగేది స్వచ్ఛమైన ఆంధ్ర బ్రాహ్మణ ఫంక్షన్. మొన్న కట్టుకున్నావే అలాంటి శారీ కట్టుకో, చాలా బాగుంటావు. ప్లీజ్ 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 ప్లీజ్. అమ్మా తను తెలియకుండా నల్ల చీర కట్టేసుకుంది. శుభకార్యానికి వెళ్తూ నలిపిందుకని మార్చేమన్నాను. ఈ లోపల మన కార్ దగ్గరికి వెళ్దాం. అమ్మా కీస్ మర్చిపోయాను, వెళ్ళి తీసుకొచ్చేస్తాను. ఒరే ఒరే కృష్ణ, మీకు లేట్ అవుతుందంటే ఏ ఆటోను మాట్లాడు. ఏం మాడుతున్నావు అమ్మా? సొంత కారు విత్తేసి వదిలేసి దొక్క ఆటోలో వెళ్తావా? 2 మినిట్స్ వచ్చేస్తాను. విందు రెడీయా? విందు దుంప తెంచేసావే. నీకు ఈ నల్ల సరి తప్ప ఇంకేం దొరకలేదే. అమ్మ చూసిందంటే గంట క్లాస్ పీకుద్ది. నా బంగారం కదా, పైకి వెళ్ళి వేరే కలర్ సరే ఏమైనా కట్టుకో. బ్లూ, రెడ్, గ్రీన్, ఎనీ కలర్. అమ్మా అమ్మా అమ్మా, ఐ కాంట్ టేక్ దిస్. విందు నా మాట విందు. విందు ప్లీజ్ 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 ప్లీజ్. కిను ప్లీజ్, నేను రావట్లేదు. చెప్పేగా నాకు మూడ్ బాలేదు. అయినా అర్జెంట్ వర్క్ కూడా ఉంది, మెయిల్ సెండ్ చేయాలి. యూ ప్లీజ్ లీవ్ మీ అలోన్. విందు అంత మాట అన్నకే కింద అమ్మ వెయిట్ చేస్తుంది, అక్కడేమో అక్క వెయిట్ చేస్తుంది. నువ్వు శారీ మార్చక్కల్లా, ఇలాగే వచ్చేసాయి, నేను చూసుకుంటా. లేరా నీకు ఇక్కడ ఏ ప్రాబ్లం రాదు. తాడు కాలు మీద సాష్టంగా పడరా సిగ్గు లేకుండా. నేను